ప్రాంతాల్లో పర్యటించి జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో గట్టు దిగి పొలంలో దిగని ఆయన పెద్దగా వరద ప్రభావం లేని ఏరియాల్లో మాత్రం హడావిడి చేసి వెళ్లారన్న మాట పడ్డారు. ముంపు ప్రాంతాలు చూడమని అక్కడి వారు అడిగినా ఆయన పట్టించుకోలేదు. పైగా ఆయన ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బెజవాడ తరహాలోనే ఏలేరు వరదలు కూడా మానవ తప్పిదం వల్లనే వచ్చాయనటం ద్వారా విమర్శల పాలయ్యారు. మానవ తప్పిదపు వరదలు ఇది ఆయనకి ఊతపదంలా మారిపోయింది. కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు వరద ప్రాంతాల్లో పర్యటించి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ వరదలు కూడా కూటమి సర్కారు వైఫల్యమేనని తేల్చేశారు. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో పైపైన తిరిగి వెళ్లిపోయిన ఆయన చంద్రబాబుని టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్నట్టు కనబడ్డారు. ఎక్కడా గట్టు దిగి పొలంలోకి వెళ్లలేదు. తనదైన స్టైల్లో నవ్వుతూ నెత్తిన చేతులుంచుతూ ముద్దులు పెడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించుకునే ప్రయత్నం చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాత్రం ఒప్పుకున్నారు. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు భారీ వర్షాలు, ప్రాజెక్టు నిండా నీరు ఉండటం వల్లే ఆ పనులు చేయలేకపోయినట్టు చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేయాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతోనే పనులు చేయకుండా అప్పట్లో వాయిదా వేశామనే వాదన వినిపించారు. ఏలేరు ఆధునీకరణ చేయకపోవటం వల్లే కాకినాడ జిల్లాను చాలా వరకు వరద ముంచేసింది. దానికి గత వైసీపీ పాలనే కారణమంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే విజయవాడ ఏలేరు వరదలు మానవ తప్పిదాలంటూ జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి జగన్ సీఎం కాకముందు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని రద్దు చేశారు. 5 ఏళ్లు ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేశారు. అయితే ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికే ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే మాట చెబుతూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్ మీద మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పంట నష్టాలను యాప్ సహాయంతో ప్రభుత్వం పారదర్శకంగా నమోదు చేస్తుంటే జగన్ మాత్రం అసలు ఇంకా నమోదు జరగలేదని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబు మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని, పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అని ఎగతాళి చేశారు. బెజవాడలో 2 సార్లు, పిఠాపురంలో 1 సారి పర్యటించిన జగన్ వరదలను మానవ తప్పిదాలు అనటాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద మానవ తప్పిదమని వ్యాఖ్యానించారు. జగన్ వెళ్లింది వరద బాధితులను పరామర్శించి, పెను విపత్తు కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి కష్టంలో ఉన్న ప్రజలను ఓదార్చటానికి. కానీ ఆయన పర్యటనలో ఇవేవీ కనిపించలేదు. బాధితులతో పెద్దగా మాట్లాడింది లేదు. కారు దిగి 2 అడుగులు కూడా నడవకుండానే రోడ్లపైనే వారితో పొడిపొడిగా మాట్లాడి మమా అనిపించేశారు. ఏలేరు వరదకు అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం అతలాకుతలం కాగా, నిరసనలు, నిలదీతల భయంతో ఆ మండలాన్ని కాదని ఆ పక్కనే ఓ మోస్తారు ముంపు ఉన్న పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో పర్యటించారు. వాస్తవానికి ఏలేరు వరద ముంపు రావటానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2022లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు గొల్లప్రోలులో ఒక సభకు హాజరై ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 1, ఫేజ్ 2 పనులకు 292 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గొప్పగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. దీంతో ఏలేరు వరదల్లో 64 గ్రామాలు కకావికలమయ్యాయి. ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే నిరసనలు ఎదురవుతాయనే భయంతో పెద్దగా నష్టం లేని చోట పర్యటించి వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. అలా పర్యటన పూర్తి చేసిన జగన్ తిరిగి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే